ఇంపార్టెంట్ ఉంటే వేరే వాటిని వాడుకోవచ్చు కదా. జగనన్న కాలనీలో చాలా ఈరోజు మార్కాపురం జిల్లా ప్రకటించినారనేది సంతోషమే కానీ ఒక ఎడారి జిల్లాగా మళ్ళా దాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలోనే మళ్ళీ ఒక ఎడారి జిల్లా మార్కాపురం జిల్లా కింద వచ్చిందే తప్ప అదే దర్శి కాన్స్టిట్యుయెన్సీలో కలిపి ఉంటే కొంతవరకైనా మాకు కొన్ని పరిశ్రమలైనా వచ్చిండేది. దానివల్ల ఆ జిల్లా కొంతవరకైనా అభివృద్ధి ఉండేది. అది మాకు మాత్రం బాగా బాధాకరంగా ఉంది సార్. అది జిల్లా ప్రకటించినప్పటికీ కూడా ఈ మార్కాపురం, కలిగిరి, ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడా ఈ 4 నియోజకవర్గాల్లో కూడా రాళ్ళు రప్పలు తప్ప ఏమి లేనటువంటి సార్. దయచేసి వీలైతే సవరణ చేసైనా ఆ దర్శి కాన్స్టిట్యుయెన్సీ కూడా మార్కాపురం జిల్లాలో కలిపితే అందరం కూడా సంతోషపూర్ణమైనా కూడా మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా ఆచరణలో తీసుకొని మార్కాపురం జిల్లాకి లైఫ్ లైన్ ప్రాణ జీవితం అనేదంటే వెలుగొండ ప్రాజెక్ట్. ఒక వెలుగొండ ప్రాజెక్ట్ గారిని త్వరగా ఇప్పుడు సీఎం గారు కూడా వస్తున్నారు, 7వ తారీఖు పూర్తి చేయాలి. 2026 సంవత్సరంలో నీరు అందించాలనే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే చాలు, సస్యశ్యామలం అయిపోతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యానవనాలు, పంటలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేదానికి కూడా ఎంతో వీలవుతుంది అనేది సంతోషమైంది. మీరు చెప్పినట్టు దర్శి నియోజకవర్గం అనేది అదొకసారి మళ్ళీ ఒకసారి కూడా అంటే ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఎన్ని కూడా నిర్ణయాల్లో అయిపోయినాయి. ఈ మార్కాపురం జిల్లాని అభివృద్ధిలో మనం అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు అందరికీ. సార్ మంచిదే. ఎలిగొండ ప్రాజెక్ట్ ని మార్కాపురం జిల్లా పోలసభ వెలిగొండ జిల్లాగా నామకరిస్తే బాగుంటుంది. రెండోది కూడా సార్ 96 శంకుస్థాపన చేసిన ఇంతవరకు ఏం లేదు. మాకు నీళ్ళు వచ్చిన ప్రకాశం జిల్లా నుంచి వాటర్ నుంచి తాగనీరు కూడా అవి కూడా ఇప్పుడు జిల్లా మార్చారు. తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది వస్తుంది సార్. దానికి నీళ్ళు అనేది నాగార్జున సాగర్ నీళ్ళు వస్తున్నాయి, అంతకు వస్తున్నాయి కాలేదు. మాకు దాన్ని కూడా కోల్పోయినాం మేము. మాకు ఆ మార్కాపురం కావచ్చు, కలిగిరి కావచ్చు, ఎర్రగొండపాలెం కోల్పోయాం. ఇప్పుడు మేము ఏంటంటే పరిశ్రమలు వచ్చేదానికి ఇప్పుడు పరిశ్రమల కారిడార్లు పెడుతుంది కదా చెప్పండి. ఇప్పుడు నువ్వు కలిగిరి నుంచి వచ్చినవాడి రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ ప్లాంట్లు అనేది పెడుతూ ఉన్నారు. ఒకటి ప్రారంభం అవుతుంది, 6 వస్తున్నాయి కలిగిరి ప్రాంతంలో. అవి చాలా పెద్దవి. ఇప్పటికే ఏంటంటే 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేది కలిగిరి నియోజకవర్గంలో స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మార్కాపురం అవుతుంది, ఎర్రగొండపాలెం అవుతుంది, గిద్దలూరు అవుతున్నాయి. అందువల్ల నువ్వు కలిగిరిలో రా, నేను వస్తాను. నేను వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కూడా అక్కడ పూర్తవున్నాయని చెప్తున్నా. జిల్లాలో కారిడార్, పరిశ్రమల కారిడారుగా అక్కడ ఉన్నటువంటి సుమారు 50,000 ఎకరాలు గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి కాబట్టి జనపదము అక్కడ ఇప్పుడు మన తిరుమల రెడ్డి నేను వచ్చి ఊరికే జిల్లా వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు మాట్లాడండి. మీకేమైనా సమాధానం కావాలంటే వాళ్ళని అడగండి అధికారులని. గౌరవ చైర్మన్ గారి ఆకాంక్షలు మీకు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, మా పెద్దలు గౌరవ పార్లమెంట్ బహుశా ఇది కామన్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చిట్ట చివరి తెలియదు. ఇంకా వినిపోయినా అంతా జెడ్పీటీసీ సభ్యులు అందరం కాబట్టి 3 ఇక్కడే జరిగి కరెంట్ షాక్ వచ్చి ఆయనకి కాంపెన్సేషన్ కావాలని అనుకున్నారు. దానిలో ఆయనకి ఇంటిమేట్ చేశాము బాధితుడికి. అవి వచ్చిన ప్రోటోకాల్ వచ్చినా రాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం మాకు తెలియపరచాలని మేము కోరుకుంటున్నాను. అధికారులందరికీ చెబుతున్నాను. ఒక అధికారి కాదు, ప్రతి అధికారులకు చెబుతున్నాము. ఏదైనా ఓపెన్ చేసుకుంటారు, కనీసం ఎమ్మెల్యేలకు కూడా చెప్పేదా మీరు? మన దర్శన నియోజకవర్గంలో మన ఓపెన్ చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యేకి చెప్పారా? జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారా? ఎందుకు చెప్పట్లేదు? అసలు మీరందరూ మీరు చెప్పుకునే కాడికి ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరన్నా ఎందుకంటే తెలియక అడుగుతున్నాను. నేనమ్మా జిల్లా స్థాయిలో మినిస్టర్ గారు ఆగస్టు 15కు మండలాలు మండలాధ్యక్షులు సార్ డైరెక్ట్ గా మీరు లాస్ట్ మీటింగ్ లో మన గౌరవ
వద్దన్నారు. మీటింగ్ పెట్టారు, అధికారులు లేరు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి గొంతు దించుకుంటున్నాం, ఒక్క పని చేయరు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకి వెళ్ళారు, కంప్లీట్ చేస్తానంటున్నారు. పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తారని రిక్వెస్ట్ సార్. ఒక చిన్న తప్పకుండా సార్, చిన్న రిక్వెస్ట్ సార్. వెలుగొండ ప్రాజెక్టు గురించే సార్ వెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకురావాలి కాబట్టి శాసనసభ సాక్షిగా 4,000 కోట్లు పనులు ఉన్నాయన్నారు. 1.5 సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది 80 కోట్లు, టెండర్లు పిలిచింది 700 కోట్లు. 700 కోట్లు 80 కోట్లతోటి మరి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ఉంటే కంప్లీట్ కాకుండా కొబ్బరికాయ కొట్టారని మళ్ళీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? జాతికి అంకితం చేశారని ఎందుకు చేస్తున్నారు? 18 కిలోమీటర్ల మంత్రి వెళ్తాడు, బయటకు వస్తాడు, ఏమీ కాలేదంటాడు. ఆ 18 కిలోమీటర్ల టన్నల్ కంప్లీట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఇవాళ ఏమంటున్నా అంటే 4,000 కోట్లు కేటాయించి 2026లో పూర్తి చేస్తామంటే అర్థం ఉంటుంది. డబ్బే కేటాయించకుండా, టెండర్లే పిలవకుండా, ఏమీ లేకుండా కంప్లీట్ ఎట్లా అవుతుంది అంటే అర్థం కంప్లీట్ ఒకటే చిన్న మాట ఒక్క నిమిషం డబ్బులు కూడా కేటాయించాలి చెప్పండి సార్. డబ్బులు కూడా కేటాయించి చెప్పండి. పొలిటికల్ ఇప్పుడు ఏంటంటే గౌరవంగా జిల్లా పరిషత్ అంటే ప్రతిసారి మీటింగ్ అని రావడం, సంతకం పెట్టడం, ప్రార్థన చేసుకోకపోవడం అలవాటది. డోంట్ పొలిటిసైజ్. థ్యాంక్ యూ. చేయట్లేదు సార్, జస్ట్ సార్ కి సీఎం గారికి చెప్పండి కేటాయింపులు కూడా చేయమని చెప్పమని మా రిక్వెస్ట్ సార్. మా రిక్వెస్ట్ సార్ ఖచ్చితంగా. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి అంశం మీద మనం ఖచ్చితంగా లేకుండా కంప్లీట్ కావడం అనేది అసాధ్యం అనేది మాత్రం అందరూ గమనించాలి. కేటాయింపులు 700 కోట్లకి సంబంధించిన టెండర్లే పిలిచారు వెలుగొండలో. మిగిలిన టెండర్లు ఇంకా ఖరారు కాలేదు. ఆ 700 కోట్ల టెండర్లు కూడా ఇంకా పట్టా లెక్కలేదు. ఇచ్చింది 80 కోట్లు మాత్రమే, అది R&R ప్యాకేజ్. చిన్న చిన్న పనులు మాత్రమే చేశారు. ఇది వెలుగొండ మీద తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎక్కడన్నా ఉందా సార్ ఇది? కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు. కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు. మీరు కొన్ని చెప్తారు కరెక్టే, ఎక్కువ చెప్పరు, కొన్ని చెప్తారు. మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా? మీరు మాకు చెప్తారు, 1-2 ప్రోగ్రామ్స్ మీరు మాకు చెప్పారు, కానీ కింద ఉన్నటువంటి అధికారి చెప్పడు. మండల మీటింగు ఎంపీడీఓ చెప్పడు. ఎంపీడీఓ మాకు తెలియకుండా మండల మీటింగుల్ని పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోతాడు. అసలు ఇంటిమేషన్ ఇవ్వడు. ఒక లెటర్ పోస్ట్ చేసేస్తారు ఒక్కొక్క సందర్భంలో, ఇంకొక సందర్భంలో అది లేదు. సిఇఓ గారికి చెప్తున్నాను నేను గతంలో, ఏ యాక్షన్ తీసుకున్నారు? నాసర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని దోర్నాల, అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ విచ్చలవిడి అవినీతి చేస్తున్నాడని నేను రిటర్న్ లో రాసిచ్చాను. ఏమైనా తీసుకున్నారా మీరు చర్య? పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అధికారులందరూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. జడ్పీటీసీలకు ఏముండదు, ఎంపీపీలకు ఏముండదు, సర్పంచ్లకు ఏముండదు. ఇక్కడ ఉన్నాడు ముసలారెడ్డి గారు అని సర్పంచ్, నీళ్లు తోలేడు, అతను బిల్లులు ఇవ్వరు, పెండింగ్ పెట్టారు. వేరే ఎవడో నీళ్లు తోలుతా ఉంటాడు. తీర్మానాలు ఉండవు, తీర్మానాలు లేకుండా నీళ్లు తోలిపించేస్తారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఈ రోజు వరకు నాకు తెలియదు. ఇది కేవలం రాజకీయం చేస్తూ ప్రతిసారి దీన్ని వదిలించుకొని మేమేదో పోనీలేమని మీటింగ్ కావాలి అని మేము సర్దుకుంటున్నాం తప్ప అధికారులు ఎక్కడా కూడా పని చేయట్లేదు. ఇది వాస్తవం. ఇది మీరు రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులు ఉంటారు ఇక్కడ. అప్పుడు మీరు చేసే దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది వార్నింగ్ కాదు, ఖచ్చితంగా ప్రజల యొక్క హక్కుల్ని మీరు కాలరాస్తున్నారని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. మేడం గారు చెప్పింది అక్షరాల సత్యం. ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు. కోర్టులో కూడా దీన్ని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా రాస్తాం కూడా. ఏవేవైతే కార్యక్రమాలు మీరు చేశారో అన్ని ఫోటోలు తీసుకొని పెట్టాను నేను. ఏ కార్యక్రమాలు ఎవరెవరితో శంకుస్థాపనలు చేపిస్తున్నారు, ఎవరెవరు వచ్చి కలెక్టర్ గారి పర్యటనలో ఎవరెవరు తిరుగుతున్నారు, కలెక్టర్ గారు ఎవరెవరిని పిలుచుకొని ప్రోగ్రాంలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది సార్. ఎవరు మనం తప్పించుకోలేరు. కాబట్టి ఇది మీరు మేము చెప్తున్నామని మీరు అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకో. మేము చేయలేకపోతున్నాం అని చెప్పండి, సైలెంట్ కూర్చుండింగ్ లో ఇన్ఛార్జీలను కూర్చోబెడుతున్నారు తీసుకొచ్చి.
ఎక్కడుంది మీకు ప్రోటోకాల్? టిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జీలు ఎందుకు వస్తారు? మీరు కాదా కూర్చోబెడుతుంది? అడుగుతున్నారు అధికారులు. చైర్మన్ గా ఉండేది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏరియా హాస్పిటల్లో మాకు పిలవరు, మమ్మల్ని పిలవరు, తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు, రిబ్బన్ కటింగ్లు చేసేస్తారు, స్కానింగ్ సెంటర్లు ఓపెన్ చేయించేస్తారు. ఏం చేస్తున్నారు? ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు. నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఫస్ట్ జడ్పీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలు పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు సార్? ఎర్రగొండపాలెంలో దర్శిలో ప్రజా దర్బార్ పెడుతుంది ఎవరు? అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు? మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికి రాజీనామా చేశామని చెప్పండి, ఏదైనా జీవో తీసుకురండి. తెలుగుదేశం మండల అధ్యక్షులను కూర్చోబెట్టుకోండి, తీసుకొచ్చుకోండి మీటింగ్లో. ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండలాధ్యక్షుల్ని, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. భక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు. చాలా దుర్మార్గం ఇది. ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాల. పోనీ నేను పెట్టింది ఒకటి వచ్చిందంటే ఒకటి రాలేదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్. వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ పెడితే మాకు రావు. ఎవరో వస్తారు, అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళి మా టైం అంతా వేస్ట్ చేయడం. 1.5 సంవత్సరం నుంచి సింగిల్ ఒక్క పని జరగలేమని చెప్పింది. అధికారులు డైరెక్ట్ గా కాలిపోయి కాలు లేకపోతే 2 నెలల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని చెల్లించలేకపోయారు. దాని గురించి మీరు గట్టిగా మాట్లాడరు. వాళ్ళు 2 నెలలు మళ్ళీ అంటారు, 10 నెలలు అంటారు, ఎఫ్ఐఆర్ లేదంటారు. మీరు అడగాలి సార్ సీరియస్ గా.